NIT న్యూస్. కూలగొట్టడం, చెదరగొట్టడం చాలా తేలికని, అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడం కష్టమన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విపక్ష సభ్యుల నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో తెలియదు కానీ పిఠాపురంలో ఏదో జరుగుతుందని విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత సర్కార్ కేసులు పెట్టింది తప్ప అభివృద్ధి ఏమీ చేయలేదని పవన్ కళ్యాణ్ విమర్శించారు. పండుగ చూస్తూ ఉంటే ఏం మాట్లాడాలనుకుంటా ఉంటే ఓ పిడికిడు గింజలు పండించడం చాలా కష్టమైన పని. అదే పిడికిడికి ఒక చేతికొచ్చిన పంటని నేల రాసేయడం చాలా తేలిక. ఒక అలయన్స్ని నిర్మించడం చాలా కష్టం. అందరినీ ఏకతాటి పైన తీసుకురావడం చాలా కష్టం. కేంద్ర నాయకత్వం దగ్గర నుంచి రాష్ట్ర నాయకత్వం ఎంత కష్టపడి పట్టుకెళ్తుంటే దాన్ని చెడగొట్టడం చాలా తేలిక, చాలా తేలిక. గత ప్రభుత్వ నాయకులను అడగండి, వాళ్ళ నియోజకవర్గం అసలు న్యూస్ ఉంటుందా, ఏం జరుగుతుందో కూడా తెలియదు మీకు. పిఠాపురంలో చిన్న చెట్టు మీద వాళ్ళున్న పక్షి ఈక పడినా కానీ అయ్యా బాబోయ్ పక్షి అంటే ఇది ఎవరిస్తున్నారు మీకు? బలం ఎవరిస్తున్నారు? మీరిస్తున్నారు. చెడు వార్తలకి మీరిస్తున్నారు బలం. ఒకటి మనం తిడుతుంటే మీరు దాన్ని వైరల్ చేస్తే మీరు బలం ఇస్తున్నారు. ఒకటి చెడగొడుతుంటే వచ్చి మీరు ఎదురు ప్రశ్నించకపోతే మీరు బలహీనలు అయిపోతారు. మీరు అడగాల్సింది గత ప్రభుత్వ నాయకులను వచ్చి వాళ్ళు వారి పాలనలో ఏం చేశారని అడగండి. వాళ్ళు తిమ్మేశారు అని చెప్పి నేను ఏం చెప్పాను, నా దగ్గర ఛానల్స్ లేవు. నేను లాస్ట్ టైం చెప్పాను ఎలక్షన్ టైంలో 2016-17 టైం నుంచి మొన్న దాకా ఏం చెప్పాను, నాకు ఛానల్స్ లేవు. మీరే నా గడవ, నా జన సైనికులకి, మా వీర మహిళలకి చెప్పాను, మీరే నా బలం. పనిచేసే నాయకులను మీరు వెన్నంటి ఉండకపోతే ఎలక్షన్లు అయిపోయింది మా పని అయిపోయింది అంటే, నేను నిజంగా అలా అనుకుని ఉంటే ఈ రోజున మీకు ఉప్పాడ ప్రొటెక్షన్ వాళ్ళు ముందుకు వెళ్ళదు చెప్తాను. మీరు ఇన్ని సంవత్సరాలు ఉన్నారు, ఎవరు తీసుకెళ్ళాలి చెప్పండి. ఈజీగా మాట్లాడి సరిపోదు, అక్కడ నువ్వు కన్విన్స్ చేయాలి. ఎందుకని 100 ప్రాజెక్టులు ఉంటాయి స్టేట్ గవర్నమెంట్, ప్రయారిటీస్ ఎందుకు చేయాలి? ఇలాంటి 1053 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉంటే, అలాంటిది మొత్తం గుజరాత్ నుంచి అన్ని తీర ప్రాంతాలు, బెంగాల్ అన్ని తీర ప్రాంతాలు, తమిళనాడు, కేరళ ఉంటే ఇలాంటి సముద్రపు కోత గురవుతానే ఉంటాయి. కానీ మీకే ఎందుకు ఇవ్వాలి అని సెంట్రల్ గవర్నమెంట్ అడుగుద్ది. అలాంటి వాడు మీరు ఎంత బలం ఇస్తే, బయట ప్రాంతాల నుంచి వచ్చి అసలు నన్ను ఏం చేశారు లాస్ట్ టైం, మా జిల్లాల్లోకి వస్తే, మా ప్రాంతాల్లోకి వస్తే మేము అడుగు పెట్టాం, మా నియోజకవర్గాల్లోకి వస్తే చాలా నాకు చెప్పి వాళ్ళు మటుకు నేను ఎంచుకున్న నియోజకవర్గానికి వచ్చి మొత్తం వ్యతిరేకంగా చేశారు. వాళ్ళ ఏరియాలోకి వెళ్ళకూడదట, వాళ్ళ నియోజకవర్గాల్లోకి వెళ్ళకూడదు, కానీ మనం పనిచేస్తున్న నియోజకవర్గాలకు వచ్చి ఏదైనా కలగచ్చు. అంటే వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే, నేను సన్నగా కనిపిస్తానో మెత్తగా కనిపిస్తానో అది తెలియదు, కానీ నా గట్టిదనం వాళ్ళకి తెలియదు. అని మీరు మొండి పట్టు పడితే, మీరు గొడవ పెట్టుకోవాలనుకుంటే నేను సంసిద్ధంగా ఉన్నాను, ఎప్పుడైనా గొడవ పెట్టుకున్నాను. దానికి నా దగ్గర కొదవ లేదు, ఆ శక్తి కొదవ లేదు. కానీ ఏంటంటే యుద్ధం ఎందుకు భరిస్తాడు? ఎవడన్నా తిడతా ఉంటే బలం ఉన్నోడు భరిస్తాడు, బలహీనుడే ఎదురు తిరుగుతాడు. నేను ఎప్పుడన్నా సరే నా వ్యక్తిగతంగా నేను ఎప్పుడు గొడవ పెట్టుకోను. వ్యవస్థ కోసం ఇబ్బందులు అయినప్పుడు నాకేం, గత ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తే నాకు ఎందుకు అవసరం ఏముంది? అసలు పాలిటిక్స్ రావాల్సిన అవసరమే లేదు. నిజంగా చెప్పాలి, నేను రాజకీయాల్లోకి రావాలనుకోలే, సినిమాల్లోకి రావాలనుకోలే, పోటీ చేయాలనుకోలే. అలాంటిది పిఠాపురంలో రావాలని అసలు ఏమనుకోలేదు. అది భగవంతుడి సంకల్పం, తీసుకురాబడ్డాను ఇక్కడ, గురువుల సంకల్పం. సో నేను నా ఆఖరి శ్వాస వరకు నేను మీకోసం పనిచేస్తాను. అది అధికారంతో సంబంధం లేదండి, దానికి మీరు ఆశీస్సులు ఇవ్వండి. మళ్ళీ అదే పాత పద్ధతి మొదలుపెట్టారు. మళ్ళీ పిఠాపురంలో గతం ఎన్నడూ లేని విధంగా మళ్ళీ మీరు స్టార్ట్ చేశారు. ఈ సందర్భంలో ఉన్నత పోలీస్ అధికారుల గారికి, జిల్లా మ్యాజిస్ట్రేట్ గారికి కూడా చెప్తున్నాను, లా అండ్ ఆర్డర్ని కనుక ఎవరైనా సరే పిచ్చిగా కనుక మీరు
అభద్రతా భావానికి కానీ ప్రజల్ని చేస్తే అస్సలు ఉపేక్షించొద్దని చెప్తున్నాను. నా మాటలు చాలా మెత్తగున్నాయి కానీ చేతలు చాలా చాలా గట్టిగా ఉండి గుర్తుపెట్టుకోండి. రిలయన్స్ ని దయచేసి ఎవరు కూడా, జనసేన నాయకులు కావచ్చు, ఏ కుటుంబ నాయకులు ఎవరైనా కావచ్చు, దీన్ని దయచేసి బలహీనం చేయకండి. ఎందుకంటే నాకు చంద్రబాబు నాయుడు గారికి చాలా అపారమైన అవగాహన ఉంది మన ప్రజలను ఎలా కాపాడాలని. మా ఇద్దరి మధ్య అసలు అలాంటి అనమరికలు కానీ విభేదాలు కానీ లేవు. ఇండివిజువల్గా ఒకసారి మాట్లాడొచ్చు కానీ కొన్ని చోట్ల రెండు పక్షాల నాయకులు కావచ్చు, ఇది ఎక్కువ కాలం నిలబడదు. నేను చెప్తున్నాను కదా, ఎందుకంటే స్టెబిలిటీ ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది.